అమ్మ నచ్చుకుంటాక ముందే మకాం వేసావా? అమ్మలాగా పుస్సు, నువ్వు ఈ కొంపకే చేరావు. ఇది అమ్మగారికేనా? ఇలా అమ్మగారు లాంటి హై క్లాస్ వాళ్ళు తాగే కాఫీ అది, మనలాంటి పనోళ్ళు తాగేది. వండు. అమ్మగారికి కాఫీ అంటే ఎలా ఉండాలి? ఘుమఘుమ అని, రుచిగా, చిక్కగా, కలకత్తా కాఫీలా ఉండాలి. అమ్మగారు, ఈ ఆల నుంచి మీ జ్యూసులు సూపులన్నీ నేనే చూసుకుంటాను. సూపులా? కాదండి అమ్మగారు, సోపు కాదు, సూపు. అంటే గొప్పోళ్ళు తాగే కుడికి అన్నమాట. అవన్నీ నేనే చూసుకుంటాను. గోవిందు, ఇలారా, ఇవాళ నుంచి ఆవిడ వంట చేస్తుంది, నువ్వు ఆవిడకి సాయం చేస్తూ ఉండు. నువ్వు నా సెక్రటరీవి, నువ్వే తీసుకురా. బాగా ఆకాశవాణి ఇంతటితో ఈ ప్రసారం సమాప్తం. తర్వాత కార్యక్రమం వేణీళ్లు, ఒళ్ళు కాపడాలి. అయితే స్టవ్ మీద నీళ్లు పెట్టనా? కొండమా, నా సూపుకు వేడైందని తెలీదు? అయ్యబ్బా, వచ్చిందమ్మ దొరసాని. సూపు కావాలంట, సూపు ఇస్తాను. ఉండు, రోగం కుదురుతుంది. కొండమా, హరప్పు దొంగలించగల కొండ కొండ గిండ అంటున్నావు, ఒళ్ళు ఎలా ఉందేటి? అవును, నన్ను దొంగతనం చేయొద్దని నువ్వు మాత్రం చేయొచ్చా? ఏంటి? నేనా? నేనే దొంగతనం చేసినాను? నా మనస్సును దొంగిలించావు. నీ మనసు దొంగిలించడానికి అదేమైనా ఏంటి పెళ్ళమా, లేకపోతే కోడి పెట్టావు? పోన్లే, నేనే నీ మనసుని ర్యాలీ సైకిల్ అనుకుని దొంగతనం చేశాను. సరే, నాకే నీతో కాలు జారాలనుంది. జారనా? కాలు జారాలనుందా? అలా నూతి దగ్గరికి నిలబడు, జర్రమని జారుతావు. ఆడది కాలు జారటం అంటే అర్థమైంది. ముందు తలుపేసిరా. తలుపా? హాయ్ బాబాయ్, నిజమే? గోవిందా, నీ అదృష్టం పండింది. నేను రెడీ. నేను రెడీ. కాలు జారాలనుందన్నావుగా, అందుకే నేను కాస్త చేయి జారా. ఈ మాత్రం దానికి తలుపు ఎందుకు వేసిరమ్మన్నావు? మగాడివి కదూ, నలుగురు చూస్తే బాగుంటదని తలుపేస్తామన్నాను. ఓహో, కొద్దిగా కన్సెషన్ ఇచ్చావన్నమాట. అయితే నేనంటే నిజంగా నీకు ప్రేమ లేదా? దొంగతనం చేసిన సైకిల్ కూడా అమ్ముకోవటం చాతగా ఇలాంటి చవటను ప్రేమిస్తే రేపు నేను అడుక్కు తినాల్సిందే. ఇంకెప్పుడైనా కాలు జాతాను కీలు జాతాను అన్నావనుకో, ఇదిగా ఇక్కడ కాదు, 4 రోడ్లు కలిసి జంక్షన్ లేదు, అక్కడ నిలబెట్టి చేయి జారుతాను. జాగ్రత్త. నాకు అనిపిస్తోంది అలాగా బుస్సు. ఇదిగో లక్కుటక్క, తిక్క తిక్కగా వాగావనుకో, తాటొలిచి తాండ్రెట్టేస్తాను. జాగ్రత్త. నా ప్రేమంతా లగా బుస్సు అయిపోయాక నేను ఎందుకు బతకాలి? చచ్చిపోతాను. ఆగాగాగాగు, అందరు భోజనాలు అయ్యాక అంట్లు తోమి మరీ చచ్చిపో, లేకపోతే పనంతా నా మీద పడుతుంది. అంతేనా? అంతే. ఇక ప్రేమ గీమ అన్నావనుకో, కోడి పీక నులినట్టు నులివేస్తానంతే. నీ చేతిలో ఓ కోడి పిల్లలా చచ్చిపోయేదానికంటే ఏ లారీ కిందో పడి చచ్చిపోతాను. తొందరగా పని చేయి. మరీ వల్లమాలిన ప్రతిపత్తే నీకు. ఈ ప్రపంచం మొత్తం మీద ఇలాంటి హౌస్ వైఫ్ని చూడలేదు నేను. కానీ హౌస్ వైఫ్ అంటే ఎవరు రెడీ రేసు గుర్రంలా ఉండాలి. ఏమండి, నన్నెప్పుడు హౌస్ వైఫ్ అంటారే, దానికి అర్థం ఏమిటండి? అంటే నేను నిన్ను లేపుకొచ్చానో నువ్వు నన్ను లేపుకొచ్చావో ఎదటోడికి తెలవకుండా తికమక పెట్టేందుకు డిక్షనరీలో ఉన్న ఒకే ఒక్క మాట హౌస్ వైఫ్. రోజు దన్నాలు దశకాలు పెట్టి మరీ స్లో అయిపోతున్నావు సరసు.
ఈ ప్రపంచం అంతా అబ్బో ఎంత స్పీడ్ తో పరిగెడుతోంది. ఆ స్పీడ్ చూపిద్దామనే ఇక్కడికి తీసుకొచ్చా. చూడక్కడ కుర్రాడు చూడవే పిడిలా ఉన్నాడు. చాలే పద. నృత్యం చేయడని ఇక్కడ వాటుబాయ్. నాకేం కావాలన్నా చేతోడు వాతోడుగా ఉంటుంటాడు. నమస్కారం. అమ్మమ్మ, మీరు నాకు నమస్కారం పెట్టకూడదు తల్లి. చిన్న కుర్రాడిని, ఆయుష్ సగం తగ్గిపోద్ది. మా ఆవిడ మీ పక్క మీద ఇంటి ఆవిడ కాకపోతే వంట ఆవిడ కూర్చుంటుంది ఏంటండి? చూడగానే అనుకున్నా వస్తా. ఎక్కడికయ్యా? ఇంటికండి. డ్యూటీ అయిపోయింది. వేళకి ఇంటికి వెళ్ళపోతే మా హౌస్ వైఫ్, అదేనండి నా భార్య, ఏదో ఒక ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తుంది. ఆ లడ్డు ఇప్పించండి బాబు. సరస్సు, నా హౌస్ వైఫ్. బాలకం చూస్తే ఏదో పనికి ఫినిషింగ్ టచ్ లా ఉందే. ఈ స్పీడ్ మనిషి ఎప్పుడు వచ్చాడు ఈ గోడ మీదకి? ముందు తలుపేసి దొడ్డి తలుపు తీసుంది. ఇదేదో కొంపలు మునిగే ఎవ్వారమే. సరస్సు, నా హౌస్ వైఫ్. చన్నాలు సరేలేవే, ఏంటి ఇలా ఉన్నావు? అబ్బా, మీరెంత చిలిపారు బాబు. ఏంటి నీ గోల? నీ జుట్టు బట్టలు ఇలా ఉన్నాయేమని అడుగుతున్నాను. హౌస్ వైఫ్ ఉండాల్సిన పద్ధతి ఇదేనా అని ప్రశ్నిస్తున్నాను. అబ్బా, ఏం తెలియనట్టు మాట్లాడుతున్నారే. కల్లోకి వచ్చి మీరెంత గోల చేశారో. కల్లోకి వచ్చి గోల చేసి మరి ఆ దొడ్డి గుమ్మం తెరిచిందేంటి? కల్లో మీరు దొడ్డిదారినే వచ్చారండి. దొడ్డి దోవన వచ్చి సరసమాడిపోవటానికి ఇదేమన్నా పరాయిల్లా? నా ఇల్లే కదే. మాట్లాడవే. బాబోయ్ బాబోయ్, ఇదేదో గోలగానే ఉంది. రేపటి నుంచి ఈ ఇంటికో గోర్ఖావాడిని కాపలా పెట్టాలి. ఇవాళ డ్యూటీకి ఏదన్నా మంచి ఫినిషింగ్ టచ్ ఇవ్వాలి. తాతగారు, మీ గుండె నొప్పి ఎలా ఉంది? అలాగే ఉంది పాపం. నోరు తెరవండి. ఇప్పుడు అటు తిరిగి పడుకోండి. ఇప్పుడు ఇటు తిరిగి పడుకో. పోయాడన్న మాట మహానుభావుడు.
నమస్తేనా. ఇవాళ నేను విడుదల చేస్తున్నాం. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేల. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. సరసు, మా ఆయనలాగుంది. నా హౌస్ వైఫ్. మా ఆయనే. రాజు వెళ్ళిపో. వస్తున్నానండి. సరస్సు, నా హౌస్ వైఫ్. మీకు దండం పెట్టి 3 మాసాలైందండి. సరసు, 3 నెలల తర్వాత నిన్ను చూశాను. అలాగే నిండు విస్తరిని చూశాను. నీలాంటి హౌస్ వైఫ్ వడ్డించిన విస్తరి ఒకటే అనుకో, నోరు ఊరిపోతుంది. ఇదేంటి ఎవరో కట్టికినట్టుగా ఉంది? కాదండి, మీరు జైలు నుంచి తిరిగొచ్చే రోజని మీకోసం పంచభక్ష పరమాన్నాలు చేసి ఉంచా. అవి ఎలా ఉన్నాయోనని కొంచెం రుచి చూశాను. భోంచేయండి. భోంచేయనా? భోంచేయనా? సరసు, ఒక్క ఫినిషింగ్ టచ్ ఇవ్వనా? జీవితంలో పెళ్ళయిన తర్వాత మొదటి రాత్రి, జైలు నుంచి తిరిగి వచ్చాక మొదటి భోజనం మరువలేనిది. హౌస్ వైఫ్, హౌస్ వైఫ్. ఏది కొంపదీసి లేచిపోయిందా? జలకమాడుతున్నావా? నేను వస్తున్నా జలకమాడటానికి. నువ్వు లోపల పనిలో ఉన్నావని నాకు చెప్పద్దయా? మీరు లోపలికి వస్తూనే నా మీద పడతారని నాకు మాత్రం ఏం తెలుసండి. సర్లే, మా హౌస్ వైఫ్ ఏది? ఇప్పుడు నేను ఇలా లోపలికి వచ్చానండి, అమ్మగారు అలా బయటికి అలా 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 బయటికి మాట్లాడవేంటి? బయటికి. ఇక నా రూమ్కి వెళ్ళొస్తాను. మా ఆయన వచ్చే వేళ అయింది. నీకేం తోచకపోతే ఈ డబ్బులు తీసుకుని అలా అలా తిరిగిరా. వస్తాను. వచ్చారా? పొద్దున్నే నేను దండం పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎక్కడికి వెళ్ళావే హౌస్ వైఫ్? గది ఉడుస్తానని కుర్రాడు వచ్చాడు. పరాయి మనిషి ఉన్న గదిలో నేను ఎలా ఉండగలను చెప్పండి? ఎవరూ లేరు కదా అని ఆ అబ్బాయి నా దగ్గర అసభ్యంగా ప్రవర్తిస్తే నేను ఈ మేడ మీద నుంచి దూకాల్సి వచ్చేది. గది ఉడవడం అయ్యేదాకా అలా అలా వరండాలో తిరిగి వస్తున్నానండి. A1 హౌస్ వైఫ్ అంటే నువ్వే. నీకు ఇంక ఈ వరండా బాధలు ఉండవు. A1 హౌస్ చూశాను. మారిపోదాం. సరసు, నువ్వు కాసేపు ఇక్కడే ఉండు. నే బ్యాంక్ వెళ్ళి డబ్బట్టుకు రాగానే ఇట్నుంచిటే సినిమాకి వెళ్ళిపోతాం.
జాగ్రత్త, పోకిరి కుర్రాళ్ళు ఉంటారు. జాగ్రత్తగా చూస్తున్నాను రా కుర్మాయళ్ళరా. చూస్తావరా? అవును, నా సైకిల్ ఏమైంది? ఎవరు నాయనా నువ్వు? ఆ రోజు స్పీడ్ ప్రపంచాన్ని చూపించాను, అక్కడి మనిషివే అనుకుంటానే. పెట్టి నువ్వు, ఈడు, ఈడి పక్కన నువ్వు. ఏంటే ఈ సీనరే? ఆ రోజు ఈయన్ని పిడిలా ఉన్నాడన్నందుకు ఈడే నా గుండెల్లో కత్తి దింపాడు. నాయనోయ్, పిండిలా ఉన్నాడనాల్సింది నా కాపరం నిలబడేది. పోరా ఎదన్నా. నీ పేరేంటి బాబు? రాజశేఖరం. పోండి రాజుగారు. నన్ను దీవించండి. మోసిని పతివ్రత ధర్మం మట్టిపాలుగాను నన్ను మాజీ మొగుడిని చేసింది చాలక దీవించమంటున్నావా? ఇల్లు అది జాగ్రత్త అండి. వెనకటికి ఎవరితో అర్ధరాత్రి వేళ లేచిపోతూ లేగదూడ జాగ్రత్త అండి అని మొగుడుతో చెప్పి మరిగిపోయిందిట. అలా ఉంది నీ వరస. మా వారికి ఫినిషింగ్ టచ్ అంటే చాలా ఇష్టం. ఉండు రాజు, ఒక్క ఫినిషింగ్ టచ్ చూస్తాను. ఏమండి, అది కుర్రాళ్ల చేతిలోని కోడి కదూ? గుద్దితే గుడ్డు పెడుతుంది కదూ? ఇందాక అట్టాగే పెట్టింది, మరి అది ఇస్తారా? నాకు ఫినిషింగ్ టచ్ ఇది తీసుకోవే. దేశం నిండా నాయకులు దొంగలు కిటకిటలాడిపోతున్నారని పేపర్లో చదివినట్లేడి మనిషి. తాళం లేని సైకిల్ అంటే రాజు లేని రాజ్యమే. ఇంగ్లీష్ ఆడి చెప్పినట్టు పాటల కింద ఎడగొట్టి చిల్లరగా అమ్ముకుందాం. ఎన్ని జెండాలు, ఎన్ని పార్టీలు, ఒక్కొక్క జెండాకి ఎంత గుడ్డు. మరి నాకు మాత్రం చొక్కా గుట్టేసుకోవడానికి గుట్టలేదు. వంకాయ, ఇది గాంధీ పుట్టిన దేశం రా. నోటికొచ్చినట్టు ఒక్కరో లగ్గో బుస్సు. ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉంది. ఎంతంత పెద్ద మేడలు, కార్లు, కోళ్ళు. ఒరే ఒరే, పని లేదన్నావుగా, ఇష్టం చేస్తావా? ఆగు ఆగు, ఆ ఎర్రకొడి తెల్లకొడి లేదు, వాటిని పట్టుకురా. అమ్మ బాబాయ్, దొంగతనం నేను చేయను. నడిపోయి, ఇది దొంగతనం కాదురా, చేతి పని. ఊరికి నేను చెయ్యొద్దులే. పావులా ఇస్తాను రా, వెళ్ళరా. పావులేస్తే చేస్తాను. ఎర్రకొడి తెల్లకొడి, ఎర్రకొడి తెల్లకొడి, అది ఎర్రకొడి, ఎర్రకొడి, అది ఎర్రకొడి. అమ్మయ్య, ఎర్రకొడి నీకు పట్టుకోకరా. ఎర్రకొడి తెల్లకొడి, ఏది ఇలా ఇవ్వు. తెల్లకొడి ఎర్రకొడి. చూడు, ఇంకెప్పుడు దేశం సుభిక్షంగా లేదనబాక. కష్టపడి పనిచేస్తే చేతి నిండా డబ్బే. మరి నా పావలా? ఉండరా, ఇస్తాను. ఇదిగో వెళ్ళు. అబ్బా, బుజ్జి మండలు ఎంత ముద్దుగా ఉన్నాయో. ఒకటి 3 కేజీలు తూగుతుంది. ఏంటి నువ్వు కళ్ళు మూసుకొని గుద్దేసి? చేసినావా లేకపోతే కళ్ళు గిల్లు తాగొచ్చినావా?
నాది మగ సైకిల్ కదా, ముచ్చటపడి గుద్దేసి ఉంటది. ఏంటి నువ్వు వెనక ముందు చూసుకుంటావు ఏంటి? లచ్చుకుటాక నా బిజినెస్ కి వెనక చూపే గాని ముందు చూపు అక్కర్లేదు. ఏంటి బిజినెస్? ఐరన్ బిజినెస్, ఇనప వ్యాపారం. నాది కోళ్ళ వ్యాపారం. ఈ ఎర్రకోడి చూసావా ఎంత ముద్దుగా ఉందో? చిచ్చి వచ్చి మండ. ఏటా ఎర్రకోడిని నువ్వే కన్నట్టుగా మురిసిపోతున్నావు? ఆ 2 ఎంతకి ఇస్తావో చెప్పా? ఓ 25 చేసుకో. 25 చేసుకోవడానికి నా దగ్గర క్యాష్ లేదు. చెక్ బుక్ ఏమో బంగ్లాలో మర్చిపోయాను. ఈ లైట్ తీసుకున్నా 2 ఇచ్చే. ఆ లైట్ నేనే చేసుకుంటానా? పోనీ సీటు తీసుకో. సీటు నేను ఎర్రకోడి ఈకలు బీకిస్తాను, తీసుకుంటావా? మాకం చూడు. ఇదేదో దొంకోళ్ళు పట్టేదిలా ఉందే. సేడు మన భక్తులాగే ఉన్నాడు. అరే ఏ సార్ అటు ఇటు చూసుకొని వస్తున్నారు? అమ్మకానికి ఏమన్నా కోళ్ళు దొరుకుతాయనా? ఏమిటమ్మా గొడవ? నాకు తెలిసే సార్, ఈ కుర్రాళ్ళంతా కన్ని పిల్లలన్నా కోడి కూరన్నా భలే మనసు పడతారు. తీసుకోండి సారు, మీ ముఖం చూస్తే తెలుస్తుందిగా. జత 25 రూపాయలే. తీసుకో. సైకిల్ పోయిందా? ఆకుపచ్చ రంగుదేనా? సైకిల్ ముందు ముత్తలాగా ఇంత లైట్ ఉంటుందా? ఉంటుంది, నువ్వు చూసావా? అమ్మలాగా బుస్సు మిమ్మల్ని కాదండి సారు, మీ సైకిల్ ఎట్టుకుని ఒక దొంగ ఇట్టాగే పోయాడు. నెట్టుకొని చెత్తకు పట్టేయండి. సారు సైకిల్ దొరికాక మళ్ళీ వచ్చి నా కోళ్ళు కొనుక్కోండి. ఏంటి సైకిల్ ఆపావు? ఈ సైకిల్ నాదే, మా మామ పెళ్లిలో బహుమతిగా ఇచ్చాడు. నాదే సైకిల్. అది కాదు బాబు, నా కోళ్లు పోయాయి. మీరు అటు నుంచి వస్తున్నారు కదా, మీకు నా కోళ్లు కనిపించినాయేమో అని. పోర్ని లచ్చుకుటాక అదే సంగతే. సైకిల్ మీ చేయి. తహసీల్దార్ గారి బామ్మర్దిని నన్ను పట్టుకుని ఏదో కోళ్ల గురించి అడుగుతావా? నా ఎదో కోళ్లు కాదండి, బంగారం లాంటి కోళ్లు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి తెల్లకోడినా? అమ్మ లచ్చుకుటాక, ఇదిగో ఇప్పుడే పెద్దాపురం కోడి పెట్ల బాగా బలిసున్న ఆడమనిషి నీ కోడలను పట్టుకెళ్ళిపోతున్నాయా? నా కళతో నేను చూశాను. నువ్వు గంటకి 20 మైళ్ళ స్పీడ్లో అట్టదారి నెడితే నీకు దొరుకుతుంది. తర్వాత కోడి 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 అంటూ అరుచుకుంటూ ఎల్లు, టక్కన ఆగిపోతుంది. లటక్కన వాడేసుకో. ఎల్లు ఎల్లు. పెద్ద గీర్వాణం పోయింది. కోడి 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 కోడి. ఏంటి కోడి 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 నల్ల లెగ్గెత్తుకొస్తున్నావేంటి? ఇవిగో కోళ్ళు కొట్టావా? ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. నా కోళ్ళగా ఉన్నాయి. ప్రపంచంలో అన్ని కోళ్ళు ఇట్టగే ఉంటాయి. ఇవి కూడా నీవేనండి. ఈ వర్తంగా నా కోళ్ళే. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. అమ్మ లగ్గా పుస్తు. ఇవి నీ కోళ్ళని చెప్పడానికి వీటి మీద ఉన్న ముద్రలు ఉన్నాయా, లేకపోతే నీ పిల్లల్లాగే వీటికి నీ పోలికలు ఉన్నాయా? సరే ఇదిగో నీ కోళ్ళ రంగు చెప్పు. ఒకటి ఎర్రకోడి, ఒకటి తెల్లకోడి. ఎర్రకోడి. ఇది ఎర్రకోడా? కాదు. కాదు. అయితే నీది కాదన్నమాట. రెండోది తెల్లకోడి. ఇది తెల్లకోడా? కాదు. ఇది కూడా నీది కాదన్నమాట. అయితే రెండు నీవి కాదు. అది భారతదేశ పౌరుడు అంటే అలా ఉండాలి. ఉంటా. ఇదిగో 25 రూపాయలు చేసి చౌకగా ఇచ్చేస్తాను కానీ కొనుక్కుంటావా? 25? 2 25. ఇది తీసుకో. పట్టుకో. భలే చౌకగా కొట్టేస్తావు. నా పేరు చెప్పుకొని కూర చేసేసుకొని తిను. పిచ్చిది, చౌకగా అమ్మేసింది. భలే పోల్తా పడింది. అవును, ఇవి నా కోళ్ళగానే ఉన్నాయి. ఏమిటి? ఎర్రకోడి, తెల్లకోడి. అమ్మ బాబాయ్ మోసం, నా కోళ్ళు నాకే అమ్మేసింది. పచ్చి మోసం. బాబు కొట్టకండి, ఏదో పొరపాటును దొరికిపోయాను. ఇక మీద ఎప్పుడూ దొరకనండి, కొట్టకండి. ఇందాక నుంచి చూస్తున్నాను, ఇంకెప్పుడు దొరకను అంటావి తప్ప ఇంకెప్పుడు దొంగతనం చెయ్యను అనవే. నా నోటితో ఎలా అన్నండి? దొంగతనాలు చేయడం మా కుల వృత్తి అండి. కుల వృత్తి అండి. నొక్కేంటి సారు, వాడు బతకడానికి సాతకానికి అన్నాడు. ఈయన కొట్టినా ఒకటే, మూలన్న ముసలమ్మని కొట్టినా ఒకటే. పేపర్లో పడ్డా పర్లేదు కానీ దెబ్బలు తింటూ దీనికంట పడ్డాను. నా వాల్యుయేషన్ తగ్గిపోయింది. నీ ముఖానికి వాల్యూ వాల్యూ. ఈ పాలు ఒకేంటి సారు, పాప దొంగతనం కూడా సరిగ్గా చేయలేని మనిషి పశువుతో సమానం. మీలాంటి పెద్దలు అవన్నీ పట్టించుకోగలుగుతారు. మీరు వెళ్ళండి. ఈసారికి ధైర్యం చదివేస్తున్నాను. ఇంకోసారి ఎప్పుడైనా ఇలాంటి పని చేసినట్టుగా కనపడ్డా మక్కలు వద్దాను సార్, ఈ పని నేనే రెక్కొడతాను. వెళ్ళండి వెళ్ళండి. సిగ్గు లేకపోతే సరే.
ఇలా దొరికిపోవటం వల్లే మన దొంగ జాతి పరువే పోయింది. ఇదిగా ఈ పావుల పట్టుకెళ్ళి సోడా పట్టించుకో తాగు. నువ్వు కూడా రా, 50-50 తాగుదాం. 50-50 అంట. ఇంకో సోడా పట్టించుకో, నా మొహం కూడా కడుక్కో. సైకిల్ బాబు, నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి మీ దొడ్డంతా తిప్పినా బాధపడకపోతున్నాం. కానీ లగాబుస్ ముందు నన్ను చవటం చేసేశారు. కర్మ కర్మ. బాగా దాహం, ఐస్ సోడా తాగుదాం.